దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే. న్యూ ఇయర్ అందరూ జరుపుకుంటారు. అంటే మనకి తెలుగు వారికొచ్చేసి ఉగాది అనేది మనకి నూతన సంవత్సరం. కాకపోతే ఇప్పుడు మనకు రాబోతున్న న్యూ ఇయర్ గాబట్టి, ఉగాది అనేది అందరూ చేసుకుంటారా లేదో తెలీదు గానీ, న్యూ ఇయర్ అయితే అందరూ చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. న్యూ ఇయర్ అంటే ఏందమ్మా? కొత్త సంవత్సరం అని. కొత్త సంవత్సరం. కొత్త సంవత్సరం డిసెంబర్ 31 31వ తారీఖు రాత్రి 12 గంటలకు వస్తుంది. హ్మ్. అవునా? అవును సార్. ఆ? అర్ధరాత్రి వచ్చేది కొత్త సంవత్సరం ఎట్టవుద్దమ్మా? కొత్త సంవత్సరం అనేది సూర్యోదయంతో మొదలు కావాలి. హ్మ్. ఈ చీకటిలో ఉగాది గాదు. సూర్యోదయంతో మొదలవుద్ది. యుగ ఆది. హ్మ్. ఇది యాక్చువల్ గా నీది కాదు. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు మనకు చాలా విషయాల్ని, చాలా వాళ్ళ నమ్మకాలని, వాళ్ళ సాంప్రదాయాల్ని మన మన దాంట్లో జొప్పించారు. హ్మ్. నువ్వు ఆదివారం ఆదివారం ఎందుకు సెలవు తీసుకోవాలి చెప్పు నాకు? ఏమో సార్ మా చిన్నప్పటి నుంచి ఆదివారం అంటే హాలిడే అనే విషయమే తెలుసు. ఎందుకు ఎందుకు ఏంటి ఎందుకు అది ఆదివారం ఎందుకు? తెలీదు. ఏం సోమవారం కాకూడదా? ఆ! లేదు మంగళవారం కాకూడదా? ఆదివారం ఎందుకు తీసుకుంటున్నావు? దాని గురించి గూడా ఒక స్టోరీ ఉందా సార్? చెప్పండి సార్. హ్మ్. బైబిల్ ప్రకారం దేవుడు ఈ సృష్టిని 6 రోజులు సృష్టించి, ఆయన కష్టపడి హ్మ్. ఈ సృష్టినంతా సృష్టించి 7వ రోజు ఆయన రెస్ట్ తీసుకున్నాడు. హ్మ్. కాబట్టి 7వ రోజు నువ్వు ఏ పనులు చేయకుండా ఆయన్ని ప్రార్థించాలా దేవుడి గురించే అని. అనేది బైబిల్ చెప్పేటటువంటి విషయం. ఓకే. ఆ 7వ రోజు ఏదయ్యా అంటే ఆదివారం. హ్మ్. కాబట్టి వాడు ఇంగ్లీష్ వాడు తీసుకొచ్చి చెప్పాడు కాబట్టి నువ్వు పాటిస్తున్నావు. హ్మ్. మా చిన్నప్పుడు మాకు ఆదివారాలు లేవు, శనివారాలు లేవు. ఏం చేస్తున్నావు నువ్వు? జన ఇది న్యూ ఇయర్‌కి న్యూ ఇయర్‌కి ఏం చేస్తావు చెప్పు నాకు ఒకసారి? ఇంకా నువ్వు యంగ్ గర్ల్ ఓకే. ఏం చేస్తావు నువ్వు? బేసిక్‌గా అయితే ఇంకా ఆ రోజు ఇంట్లోనే ఉంటాను సార్. ఇంకా కొంతమందైతే ఇంకా పార్టీలని అలా ఏం వెళ్తూ చేస్తారు ఉంటారు. పార్టీలకెళ్ళి? చెప్పు. పర్లేదులేమ్మా. ఇప్పుడు ఓకే. తెలియని పార్టీ let అంటే people ఇంకా know. చాలా మందికి ఆ! లంచ్, ఇంకా డ్రింక్ చేయడం ఆ! ఆ విధంగా వెళ్తూ ఉంటారు. నేను కాదు సార్. ఆ! వేరే వాళ్ళు. ఆఫ్ కోర్స్ నేను నిన్ను కాదు చెప్తున్నది. నీకు తెలుసు కదా! ఓకే. సీ పార్టీ అనంగా న్యూ ఇయర్ ఎక్కువగా న్యూ అదే ఇయర్ ఆలోచన. అనగానే ఎంజాయ్ చేయాలా? ఎంజాయ్. అదే ఉగాది నాడు నువ్వేం చేస్తావు? మంచిగా మనం సంప్రదాయంగా పూజ చేసుకొని ఆ రోజు ఉగాది పచ్చడి తల తల ఆహ్, స్నానం చేసి చేసి శుభ్రంగా దేవుడి దగ్గర కూర్చొని దీపం వెలిగించి హ్మ్. ఆ, ఈ రోజు ఏం చేస్తావు? న్యూ ఇయర్ రోజు కేకులు పెట్టి దీపాలు ఆర్పుతావు. అవును. దీపాలు వెలిగించడం నీ సంస్కృత, దీపాలు ఆర్పడం నీ సంస్కృత. వెలిగించడం మన సంస్కృతి. ప్రతి దాన్ని నువ్వు ఈ జాతి వెలుగునివ్వడానికి ప్రయత్నం చేసినటువంటి జాతి మనది. అవును. దీపం వెలిగించడం అనేది ఒక శుభ సూచకం. హ్మ్. అవునా కదా? అంతే సార్. వ- శుభ శుభదినం రోజు శుభ సూచకంగా మనం వెలిగిస్తాం దీపం వెలిగిస్తాం. వెలుగుతాం. వెలిగించి ఇంకొకటి కూడా చేస్తాం. ఆ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. హ్మ్. నువ్వు తాగి పడిపోయి ఉంటే ఏం నిర్ణయం తీసుకుంటావు చెప్పు నాకు? తాగేవాళ్ళు మొత్తం సంవత్సరం అంతా తాగుతూ ఉండాలా అనేది ఇప్పుడు ఒక మనకు ఒక ఒక నమ్మకం ఉంది. హ్మ్. ఏందనంటే ఈ ఈ రోజు హ్మ్. సంవత్సరపు మొదటి రోజు ఎట్లా ఉంటే సంవత్సరం అంతా అట్లా అదే జరుగుతుంది. విధంగా ఉంటానంటారు. ఏం కోరుకుంటున్నావు? సంవత్సరపు మొదటి రోజు తాగి పడిపోవడం అనేది కోరుకుంటున్నావు. హ్మ్. లేకపోతే ఏదో ఒక పైశాచిక ఆనందంతో ఎగరుతున్నావు, చిందులేస్తున్నావు. ఇదా? కా అదే ఉగాది రోజు నువ్వేం చేస్తున్నావు? హ్మ్. శుభ్రంగా విత్ గుడ్ థాట్స్. అవును. ప్రతిదానికి థాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖమైనదమ్మా. నువ్వు ఇక్కడ ఏ థాట్‌ని ఇది చేస్తున్నావు, అక్కడ ఏ థాట్‌ని ఏం చేస్తున్నావు? యూజ్ చేస్తున్నావు. హ్మ్. అక్కడ చెడుకి మనం ఎక్కువగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడేమో మనం మంచికి ఆ రోజు చెడును అని కూడా నేను చెప్పట్లే. హ్మ్. ఎంజాయ్‌మెంట్. ఎంజాయ్‌మెంట్. భౌతిక లాలసత. నువ్వు తాగడం, ఎగరడం, జిద్దులేయడం, పడిపోవడం. అవునా? అంతే. న్యూ ఇయర్ రోజు కొన్ని తాగేస్తుంటారు కాబట్టి నీకు చాలా మంది ప్రమాదాలు గూడా నీకు అయితుంటాయి. తెలుసా? ప్రపంచం మొత్తంలో
ప్రపంచం మొత్తంలో అత్యధికమైనటువంటి యాక్సిడెంట్స్ జరిగే రోజు న్యూ ఇయర్. జనవరి 1. అవును సార్. అత్యధికమైనటువంటి ఆ, మరి నీ ప్రాణాలు పోగొట్టుకునే అంతగా నువ్వు ఎంజాయ్ చేయడం కరెక్టా? కరెక్ట్ గా సో జీవితంలో కష్టాలు ఉంటాయి, సుఖాలు సుఖాలు ఉంటాయి, ఉంటాయి, చేదు సంతోషాలు ఉంటాయి. చేదు విషయాలు ఉంటాయి, తీపి విషయాలు ఉంటాయి, ఆ, ఉప్పు పులుపు అన్ని ఉంటాయి. అన్నీ ఉంటాయి. వాటి అన్నిటినీ కలిపి స్వీకరించడం, ఐఎమ్ ప్రిపేర్డ్ టు టేక్ ఆల్ ద టైప్ ఆఫ్ హ్మ్. ఎమోషన్స్. నువ్వు ఒక కొత్త సంవత్సరం మొదలయ్యేటప్పుడు హ్మ్. తాగి పడిపోకుండా హ్మ్. విత్ కాన్షియస్నెస్, నేను బాగుండాలి, అందరం బాగుండాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి శుభ సంకల్పాలతో నీ రోజును మొదలెడుతున్నావు. అవును సార్. ఎప్పుడైతే నువ్వు ఏం కోరుకొని మొదలెడుతున్నావు, ఈ సంవత్సరం అంతా ఇట్లా జరగాలి అని. అవును. ఈ రోజు నాకు ఎట్లుంటది, ఈ రోజు నేను ఎట్లా ఉంటానో ఈ సంవత్సరం అంతా అట్లానే ఉండాలి. హ్మ్. ఇదే కదా. అవును సార్. ఈజ్ ఇట్ నాట్ గుడ్ థాట్? గుడ్ డే కదా సార్. వెన్ ఇట్ ఈస్ గుడ్ థాట్, వై డోంట్ యు ఫాలో? ఒక మంచి ఆలోచనమ్మా. అందరూ బాగుండాలని కోరుకుంటున్నావు, హ్మ్. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నావు. మత్తులో కాదు, స్పృహలోనే ఉండి. స్పృహలో ఉండి సంతోషంగా ఉంటున్నావు. అవును. వాడు మత్తులో ఉండి సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాడు. వాడు లేదు. ఉన్నాడా లేదా అనేది వాడికే తెలియదు. ఓకే. హ్మ్. సో స్పృహలో ఉండి సంతోషంగా ఉంటున్నావు. ఈజ్ ఇట్ నాట్ గుడ్? చాలా గుడ్. Huh? అంతే కదా సో సార్. దేన్ని ఆచరిస్తావు, దేన్ని ఆచరించాలి? మనం ఎస్, అది చెడ్డ సాంప్రదాయం అనేది కాదు నేను చెప్తున్నది. హ్మ్. మంచి అనేది మనకి ఆలోచన విధానం. అది ఆ రోజు నువ్వు ఇవన్నీ చేయకుండా ఒక మంచి సంకల్పాన్ని తీసుకో, అది కూడా మంచి రోజు. హ్మ్. నువ్వు జనవరి 1న కూడా నువ్వు ఇవన్నీ చేయబాక, హ్మ్. ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేయకుండా శుభకరంగా ఒక మంచి ఆలోచనను ఆచరణలో పెట్టాలి, మంచి సంకల్పాన్ని తీసుకో, అది కూడా అప్పుడు మంచి రోజే అవుతుంది. హ్మ్. అంటే మనం ఏ రోజు మంచి చేయాలనుకుంటున్నా అదే మంచి రోజు అంటారు. కాకపోతే సంవత్సరం అనుకుంటున్నాం కాబట్టి సంవత్సరం విధంగా ఇది. అది నీకు ప్రపంచంలో అత్యధికమైనటువంటి యాక్సిడెంట్లు జరిగే రోజు, అత్యధికంగా జీవహింస జరిగే రోజు జనవరి 1. జనవరి 1. తెలుసా నీకు? అవును సార్. మొత్తం ప్రపంచం మొత్తం మీద అత్యధిక జీవహింస జరిగేది ఆ రోజే. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన టైంని మాకు ఇచ్చారు. మాకు చాలా విషయాల గురించి తెలియజేశారు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఇంకొన్ని విషయాల గురించి మీరు మాకు తెలియచేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధాత్రి ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.